హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో అదేవిధంగా ఈరోజు క్రిస్మస్ డే సందర్భంగా క్రిస్మస్ ఫెస్టివల్ శుభాకాంక్షలు మిత్రులందరికీ కూడా. సో అదేవిధంగా ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే, సో ఐటీఐ చేసినటువంటి విద్యార్థులు ఎవరున్నారో వారికి ఒక మంచి ఛాన్స్ అని చెప్పచ్చు. చాలా పోస్టులు పడుతున్నాయి. సో అప్రెంటిస్లు పడుతున్నాయి అండ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా పడుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా పడడం జరుగుతుంది. కొచ్చిన్ షిప్ యార్డ్లో 224 వర్క్మెన్ పోస్టులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కొచ్చి కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వర్క్మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 224. వేతనం నెలకు 23,300 రూపాయలు ఉంటుంది. సో అదేవిధంగా ఇక పోస్టుల యొక్క ట్రేడ్లు ఒకసారి మనం గమనించినట్లయితే, ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్, షీట్ మెటల్ వర్కర్ అండ్ వెల్డర్ అన్నమాట. అవుట్ఫిట్ అసిస్టెంట్, మెకానికల్, డీజిల్ అండ్ మెకానిక్, మోటార్ వెహికల్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, షిప్రైట్, ఫుడ్ మెషినిస్ట్, ఫిట్టర్. సో ఇవన్నీ కూడా ఐటీఐకి సంబంధించినటువంటి గ్రేడ్లు. అదేవిధంగా ఇతర ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో అర్హత ఎస్ఎస్ఎల్సి సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయసు 30/12/2020 నాటికి 45 ఏళ్ళు అయితే మించకూడదు. సో ఎంపిక విధానం ఆన్లైన్ టెస్టు, ప్రాక్టికల్ టెస్టు, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులో చివరి తేదీ 30/12/2024. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది కింద. సో దానిలోకి వెళ్ళి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో మరొక నోటిఫికేషన్ 4 భువనేశ్వర్లో 518 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నోటిఫికేషన్. 4 భువనేశ్వర్లో 518 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. భువనేశ్వర్ ఒడిశాలోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 518. పోస్టుల వివరాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ల్యాబొరేటరీ 37 పోస్టులు, ఎస్యూపీటీ ఆపరేటర్ 226 పోస్టులు. సో అదేవిధంగా ఎలక్ట్రికల్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అదేవిధంగా జియాలజిస్టు, ఇంకా ఇతర ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించిన పోస్టులు కూడా, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 3. సో ఇతర సంబంధించినటువంటి చాలా పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో 4 ప్రాంతాలు ఎస్పీ కాంప్లెక్స్ అండ్ ఎంఆర్ కాంప్లెక్స్. సో అర్హత పోస్టును అనుసరించి 10వ తరగతి 10+2 సంబంధిత విభాగంలో ఐటీఐ అండ్ డిప్లొమా బీఎస్సీ ఉత్తీర్ణ అంటే పాస్ అయి ఉండాలని ఇవ్వడం జరిగింది. సో గరిష్ట వయ పరిమితి 21/1/2025 నాటికి డ్రెస్సర్ కమ్ ఫాస్ట్ ఎయిడర్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, నర్సు, ఫార్మసిస్ట్ పోస్టులకు 35 సంవత్సరాలు ఉండాలి. సో మిగిలిన పోస్టులకు 28 ఏళ్ళు, ఇంకా ఇతర పోస్టులకు 27 ఏళ్ళని ఇవ్వడం జరిగింది. సో ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో ఆన్లైన్ దరఖాస్తుకు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 31/12/2024. ఆన్లైన్ దరఖాస్తులో చివరి తేదీ 21/1/2025. సో అదేవిధంగా ఇతర మరొక నోటిఫికేషన్ 99 సీనియర్ రెసిడెంట్ పోస్టులు. పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 99. వేతనం అయితే 67,700. సో విభాగాలు అనెస్థీషియాలజీ అండ్ క్రిటికల్ కేరు, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, సో ఇతర ఇంకా మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ అని మనకు రేడియో డయాగ్నోస్టిక్స్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. సో అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్, డిఎన్బి ఉత్తీర్ణతో పాటు అనుభవం కూడా ఉండాలి. వయసు 5/3/2025 నాటికి 45 ఏళ్ళు అయితే మించకూడదు. సో ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 6/1/2025. హాల్ టికెట్కు డౌన్లోడ్ తేదీ 13/1/2025. సిబిటి ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 18/1/2025. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కూడా మరి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.